హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు శ్రీరామనవమి కదా! నేనిక్కడ పానకం తయారు చేస్తున్నాను. నేను పూజ చేసుకునేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ పవర్ కట్ అనమాట. 9:30 ఆ టైంకి కరెంటొచ్చింది. ఇంక అప్పుడు స్నానం చేసి పానకం తయారు చేస్తున్నాను. శ్రీరామనవమి అంటే మన సైడు చాలా హడావిడి, చాలా బావుంటుంది కదండీ! అంటే ఇక్కడ కూడా పూజలు చేస్తారు. శ్రీరాముడి టెంపుల్స్ దగ్గర పూజలు, హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. బట్ మన సైడ్ ఏంటంటే చక్కగా శ్రీరామ కళ్యాణం జరుగుతుంది. సీతారాముల కళ్యాణం, అలాగే చాలామంది పీటల మీద కూర్చుంటారు. పానకం అండి ముఖ్యంగా. పానకం, వడపప్పు మనకెక్కడ పెడితే అక్కడ రోడ్డు పక్కన పంచుతూ ఉంటారు గదండీ! టెంపుల్స్ దగ్గర కూడా. మనకెంత కావాలంటే అంత పానకం ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఈ పానకాలు ఇవన్నీ కూడా తయారు చేయడం, పంచడం ఇవేమి ఉండదనమాట. టెంపుల్ దగ్గర కూడా పూజలు చేస్తారు గానీ, ఈ పానకాలు తయారు చేయడం ఇవన్నీ ఉండదనమాట. మేబీ పానకం అంటే ఏంటి అనేది కూడా వీళ్ళకి తెలీదనుకుంటున్నాను. ఇంక మన పూజలకి, ఇక్కడ పూజలకి చాలా డిఫరెన్స్ ఉంటుందిలెండి. మన సైడ్ ఏంటంటే ఏది చేసినా మనం చాలా కళగా ఉంటుంది అనిపిస్తది నాకు. అసలు శ్రీరామనవమి అంటే అన్ని వీధులు కూడా కళకళలాడిపోతూ ఉంటాయి. ఇక్కడ నాకంత హడావిడి ఏం కనిపించదండి. ఇంకిక్కడ నేను చలిమిడి, పానకం, వడపప్పు దేవుని దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నాను. సో, పార్కులో ఈరోజు పువ్వులు కూడా లేవండి. మార్నింగే ఇక్కడ పూజ స్టార్ట్ చేసేసారనమాట. పంతులు గారే పార్క్‌లో ఉన్న పువ్వులన్నీ కూడా కోసుకొని వెళ్ళిపోయారు. సో, అందుకని ఇంకా పువ్వులేమీ దొరకలేదు. ఆ తులసి దళాలు తీసుకొచ్చి ఆ దేవుని దగ్గరైతే పెట్టుకున్నాను. ఇంక ఈరోజు లంచ్‌లోకి నేను చాలా సింపుల్‌గా పొటాటో ఫ్రై, పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ కూడా శ్రీరామనవమి చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. చెప్పాను కదా! ఇక్కడ చైత్ర నవరాత్రులు జరుగుతున్నాయని. ఈరోజు లాస్ట్ రోజనమాట. ఈరోజు ఏం చేస్తారంటే మా పార్క్‌లో శ్రీరాముడికి హోమం అవి చేస్తారు. టెంపుల్ దగ్గర హోమం అవి చేసి, పూజలు చేసి, పిల్లలందరికీ భోజనాలు పెడతారనమాట టెంపుల్‌లో. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా పెడతారండి. మరి ఈ ఇయర్ ఎందుకు పెట్టలేదో తెలీదు గానీ, పెద్దగా పూజలు చేయలేదు, భోజనాలు కూడా పెట్టలేదనమాట. పిల్లలందరినీ కూర్చోబెట్టి అందరికి ఒకటేసారి కన్యా పూజ చేసి భోజనాలు పెడతారు. సో, బట్ ఎందుకో ఈ ఇయర్ ఏం చేయలేదు. లేదంటే ఈ టైంకి చాలా హడావిడిగా ఉండేదండి. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉండేవారు. మరెందుకో ఈసారి కన్యా పూజలవి చేయలేదనమాట లాస్ట్ డే. భోజనాలు కూడా పెట్టలేదు. ఎందుకు అనేది నాకు తెలీదు. ఈరోజు అయోధ్యలో అయితే చాలా బావుంటుందండి. సూర్యకిరణాలు డైరెక్ట్‌గా ఆ బాలరాముని నుదుటి పైన పడతాయన్నమాట ప్రత్యేకంగా ఈరోజు. అంటే సూర్య తిలకం అలా అంటారు గదా! సో, అలా అనమాట. ఈరోజు అయోధ్యలో చాలా బావుంటుందండి. ఈరోజు ప్రత్యేకంగా సూర్యకిరణాలు అయోధ్య బాలరాముని నుదుటి పైన పడతాయన్నమాట. సూర్యతిలకం ఉంటుంది ఈరోజు బాలరామునికి. చూడ్డానికి చాలా అందంగా ఉంటుందండి. సో, అవన్నీ కూడా నేను ఆహ్, టీవీలో చూసాననమాట. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ మీ అందరిని పిలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బర్త్‌డేకొచ్చిన గిఫ్ట్‌లు మీకు చూపించాలి అని. మార్నింగ్ నుంచండి లేచిన దగ్గర నుంచి ఆ గిఫ్ట్‌లన్నీ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేద్దామా అని చూస్తున్నారు. కొన్ని ఆల్రెడీ ఓపెన్ చేసేసారు. ఇంకా కొన్నున్నాయన్నమాట. అవైతే ఓపెన్ చేస్తున్నారు. ఈ చాక్లెట్ బాక్స్‌లు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువొచ్చాయి. ఆ బాక్స్‌లన్నీ పక్కన పెట్టేసానండి. ఇంకా బర్త్‌డే రోజున ఈవినింగ్ కాలనీలో ఉన్న పిల్లలందరిని ఇన్వైట్ చేసి కేక్ కట్ చేయించాను కదండీ! వాళ్ళు కూడా చిన్న చిన్న గిఫ్ట్‌లయితే తీసుకొచ్చారు. అవన్నీ అయితే ఓపెన్ చేసేసారులెండి. అవన్నీ కూడా పక్కన పెట్టాను. అంటే ఈ పెన్సిల్ బాక్సులు, చాక్లెట్ బాక్సులు అటువంటివి తీసుకొచ్చారనమాట. ఇంక అవన్నీ కూడా వాళ్ళు ఓపెన్ చేసేసారు. ఇంకా మిగిలినవన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. పిల్లలకి ఈ గిఫ్ట్‌లు ఓపెన్ చేయడం అంటే అదొక సరదా కదండీ! పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి గూడా. అందులో ఏముంది చూడాలి అనే సరదా ఉంటుంది కదండీ! ఇంకా మార్నింగ్ నుంచి వాటిని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేద్దామా అని చూస్తున్నారు. సో, ఫైనల్‌గా ఓపెన్ చేశారు. అయోధ్య అంటే నాకు గుర్తొచ్చిందండి. నేను ప్రతి వ్లాగ్‌లో చెప్పాలి అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. మేము అయోధ్య వెళ్ళొచ్చాము కదండీ! ఆ వ్లాగ్ నేను పోస్ట్ చేశాను కదా! రీసెంట్‌గా ఇద్దరు, ముగ్గురు అయోధ్య వెళ్ళిన వాళ్ళు, మన వ్లాగ్స్ చూసేవాళ్ళు అయోధ్య వెళ్ళి మీరు తీసుకున్న రూమ్ ఉంది గదా! ఆ రూము ఎక్కడుంది? ఆ పేరు చెప్పండి, లేదంటే ఫోను నంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. నిజంగా నాకు గుర్తులేదండి.
నేను ఆ వ్లాగ్‌లో ఆ ఏరియా అదంతా కూడా చూపించాను కదండీ! అక్కడేమన్నా నేమ్ ఉందేమో చూడండి. నాకైతే నిజంగా గుర్తులేదు. ఆహ్, ఒకరు అయోధ్య వెళ్ళిన తర్వాత నాకు కామెంట్స్ పెట్టారనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నన్ను కాంటాక్ట్ అయ్యారండి వాళ్ళు. నాకు మేమున్న హోటల్ పేరు అవేమి గుర్తులేవు కానీ ఎలా వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తే రూమ్స్ దొరుకుతాయి? అవంతా కూడా వాళ్ళకి క్లియర్‌గా చెప్పాననమాట. సో, వాళ్ళకైతే అప్పుడు రూమ్ దొరికింది. అయోధ్య ఎవరైనా వెళ్తున్నట్టయితే గనక ఇప్పుడు హాలిడేస్ కదండీ! చాలామంది వెళ్తారు, ప్లాన్ జేసుకుంటారు. అయోధ్య వెళ్ళిన తర్వాత మీరు లతా మంగేష్కర్ చౌక్ ఉంటుంది. అక్కడి వరకు వెళ్ళిపోండి. అంతకు ఇంకా ముందుగానే అంటే అయోధ్య ఎంట్రింగ్‌లోనే మీరు రూమ్ తీసుకుంటే గనక మీకు చూడ్డానికి అన్నీ చాలా దూరమైపోతది. అలా కాకుండా మీరు చాలా ముందుకు వెళ్ళిపోండి. లతా మంగేష్కర్ చౌక్ అని ఉంటుందండి. అక్కడికి వెళ్ళిపోతే మనకి 4 రోడ్ల జంక్షన్ ఉంటుందనమాట. ఆహ్, ఒక రోడ్డు సరియు నదికి వెళ్ళే రోడ్డుంటుందండి. ఇంకొక రోడ్డొచ్చి మనకి అయోధ్య బాలరాముని మందిరానికి వెళ్ళే రోడ్డుంటుంది. మీరు అక్కడికి వెళ్ళిపోతే గనక 4 రోడ్ల జంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతే మీ దగ్గరికే చాలా మంది వచ్చి రూమ్ కావాలా అని అడుగుతారండి. అక్కడే ఆ చుట్టుపక్కలే చాలా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. అవి పెద్ద పెద్ద హోటల్స్ ఏమి కాదు. ఆహ్, మనకి మామూలుగా అక్కడ ఉండే వాళ్ళే హౌస్‌లు కట్టుకుంటారు కదండీ! వాళ్ళే కింద చిన్న చిన్న రూమ్స్‌లాగా కట్టి అంటే ఈ విధంగా రెంట్‌కవి ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి రెంట్‌కివ్వడానికి ఆహ్, కట్టుకుంటూ ఉంటారనమాట. అవి పెద్దగా మనకి ఎక్కువ డబ్బులు కూడా తీసుకోరండి. రెంట్ కూడా ఎక్కువ తీసుకోరు. 24 అవర్స్‌కి ఇంతని ఉంటుంది. చాలా తక్కువే ఉంటుంది. సో, మీరక్కడ 4 రోడ్ల జంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతే లతా మంగేష్కర్ చౌక్ దగ్గరికి వెళ్ళిపోతే సో, మీ దగ్గరికే రూమ్ కావాలా అని చాలామంది వస్తారు. అండ్ వాళ్ళ ద్వారా మీరు రూమయితే చాలా దగ్గరలోనే అక్కడే తీసుకోండి. సరియు నది దగ్గరగా తీసుకుంటే గనక మీరు చక్కగా అన్నీ తిరిగి చూడడానికి ఉంటుందనమాట. అలాగే కాశీ షాపింగ్ వ్లాగ్స్ అండి. అంటే నేను కాశీలో ఏం తీసుకున్నాను అనేది వ్లాగ్స్ లాగా పెట్టాను చూపిస్తూ. ఆ వ్లాగ్స్ ఎప్పటికి వెళ్తూనే ఉంటాయన్నమాట. రోజుకొక 300, 400 వ్యూస్ వస్తూ ఉంటాయండి. ఆ వ్లాగ్స్ కింద కూడా ఇప్పటికి చాలామంది ఈ శారీస్ ఏ షాప్‌లో తీసుకున్నారు? ఈ వస్తువులు ఏ షాప్‌లో తీసుకున్నారు? ఆ షాప్ నేమ్ చెప్పండి అని అడుగుతూ ఉంటారండి. నిజంగా నేను ఆ షాప్స్ నేమ్స్ అవేం చూడలేదు. ర్యాండమ్‌గా అట్లా అంటే మనకి కాశీలో చాలా షాపింగ్ ఉంటుందండి. ఇక్కడికే వెళ్లి కొనుక్కోవాలి అని ఏం లేదు. కాశీలో మొత్తం మనం తిరిగి చూసి తీసుకోవాలే గానీ, మొత్తం చాలా షాపింగ్ అనేది చేయొచ్చనమాట. శారీస్ ఎక్కడ తీసుకున్నారు? ఆ షాప్ నేమ్ చెప్పండి అని అంటూ ఉంటారు. మేము అవి అమ్మ వాళ్ళు మేము వెళ్ళినప్పుడు తీసుకున్న శారీస్ నైట్ తీసుకున్నామండి. ఆటో ఆయన తీసుకెళ్లారనమాట మమ్మల్ని. మేము ఒక ఆటో ఎక్కాం. ఆ ఆటో ఆయన ఫ్రెండ్‌కి షాప్ ఉందంట. సో, అక్కడ తీసుకున్నామనమాట. ఆ షాప్‌కి అది హోల్‌సేల్ షాప్ అండి. నైట్ టైమ్ ఎళ్ళాం గదా! ఆ షాప్ నేమ్ అవి ఏం మేము చూడలేదు. సో, బట్ అప్పుడు మేము తీసుకున్న శారీస్ అవి చాలా బావున్నాయి. ఆ షాప్ నేమ్ చెప్పండి అని ఒక 6, 7 మెంబర్స్ అయినా సరే రీసెంట్‌గా కామెంట్ పెట్టారండి. నిజంగా నాకు ఆ షాప్ నేమ్స్ అవన్నీ గుర్తులేవు. అందుకే వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో, అదనమాట. ఇప్పుడు కాశీ, అయోధ్య వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదండీ! అంటే హాలిడేస్‌లో ప్లాన్ చేసుకుంటారు గదా! సో, అందుకని నాకు చెప్పాలనిపించింది. కాశీ వెళ్తున్న వాళ్ళైతే గనక నాకు కామెంట్ పెడితే నేను నంబర్ ఇస్తానండి. అంటే మేము ఏ రూమ్‌లో ఉండేవాళ్ళం అక్కడ కాశీ వెళ్ళినప్పుడు. ఆయన నంబర్ అవి ఇస్తాను. ఆ నంబర్ అయితే నా దగ్గర ఉందనమాట. ఎందుకంటే ఆయనది విజిటింగ్ కార్డ్ తీసుకున్నాను. ఆహ్, వెళ్ళినప్పుడు ఫోను చేస్తే వాళ్ళే రైల్వే స్టేషన్‌కి గాని లేదంటే ఒక చోటకి రమ్మంటారనమాట. అక్కడికొచ్చి వాళ్ళే రిసీవ్ చేసుకొని, వాళ్ళే రూమ్‌కి తీసుకువెళ్తారు. వాళ్ళే దర్శనాలకు కూడా తీసుకువెళ్తారనమాట. సో, కొంతమంది నాకు కాశీ వెళ్ళేవాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట. వాళ్ళకి నేను ఆ విజిటింగ్ కార్డు, ఆ నంబర్స్ అవి ఇస్తూ ఉంటాను. సో, అదనమాట. ఇంకిక్కడ పిల్లలిద్దరూ గిఫ్ట్స్ ఓపెన్ చేసేసి, ఇంకా వాటితో ఆటలు స్టార్ట్ చేశారు. చిన్నా వీటన్నిటిలో మీ ఇద్దరికి బాగా నచ్చిన గిఫ్ట్‌లేంటి? చెప్తా. చెప్పు. చెప్పు ఏంటి? సైకిల్. సైకిల్. వద్దులే. చూసారులే. నేను చూపిస్తాలే సైకిల్స్. అమ్మ సైకిల్‌కి పూజ చేయి. సైకిల్ మీకు బాగా నచ్చాయి కదా! అమ్మ సైకిల్ పూజ చేయిందమ్మా. సైకిల్‌కి పూజ చేయనా? తొక్కుకుంటావా చిన్నా? అమ్మ ఇప్పుడు తొక్కాలనుందమ్మా. ఇప్పుడు ఎండగా ఉంది. ఇప్పుడు వద్దు. పూజ చేస్తాను గానీ ఇప్పుడు ఎండగా ఉంది. చాలా ఎండ ఉంది బయట. ఇప్పుడు వద్దు. ఓకేనా? అమ్మ ప్లీజ్. ఎండలో తిరగకూడదు కన్నయ్య. ఈవినింగ్ అయ్యేసరికి ఆడుకోవాలి. ఎవ్వరూ లేరు బయట. అసలు ఎవ్వరు లేరు చిన్న బయట.
ఈవినింగ్ కొంచెం ఎండ తగ్గిన తర్వాత 4:30 ఆ టైంకి తొక్కుకోవాలి. చాలా స్లోగా వెళ్ళాలి చిన్న చెప్తున్నాను, చాలా స్లోగా నిదానంగా తొక్కాలి అది చెప్తున్నాను. అమ్మ అది పూజ చేసేసాం ఒక పని అయిపోతుంది కదమ్మా. నేను బర్త్డే వ్లాగ్లో చూపించాను కదండి, స్టాఫ్ అందరూ సాహితీ సాత్విక్ ఇద్దరికి సైకిల్స్ గిఫ్ట్గా ఇచ్చారు అని. సాత్విక్ తొక్కుతాడండి, పెద్ద సైకిల్స్ అయినా సరే తొక్కగలడు. బట్ సాహితమ్మకి రాదనమాట, చిన్న సైకిల్స్ ఉంటాయి కదా అవి మాత్రమే తొక్కుతుంది. సో అందుకని సాహితమ్మ సైకిల్ అయితే పైన పెట్టేశామండి, ఎందుకంటే ఫస్ట్ దీనికి కింద రెండు వైపులా చక్రాలు వేయించాలి, అలా అయితే ఫ్రీగా తొక్కుతుంది కదా, పడిపోతాను అని భయం ఉండదు కదండి. సో చక్రాలు వేయించిన తర్వాత కింద పెడదాంలే అని పైన పెట్టేశాము. ఇంకా సాత్విక్ ఈ సైకిల్కి పూజ చేసే వరకు నన్ను వదిలిపెట్టేలా లేడు. ఇంకా బొట్లు అవి పెట్టి పూజ చేస్తున్నాను. మనం ఏ వస్తువు కొనుక్కున్నా సరే, ఇంట్లో ఏ కొత్త వస్తువు వచ్చినా సరే కంపల్సరీ మన సెంటిమెంట్స్ మనకు ఉంటాయి కదండి. చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకుని పూజ చేసుకుని ఆ వస్తువునైతే స్టార్ట్ చేస్తాం కదా. సో అలా అనమాట, మా సాత్విక్ బంగారం సైకిల్కి పూజ చేస్తున్నాను. అందులో ఈరోజు శ్రీరామనవమి కదండి, మంచి రోజు. సో అందుకని ఇంక ఇప్పుడు సైకిల్ ఎప్పుడెప్పుడు తొక్కేద్దామా అని సాత్విక్ వెయిట్ చేస్తున్నాడు. పూజ చేసిన వెంటనే ఇప్పుడు ఒక 2 రౌండ్లు వేస్తాడంట. సైకిల్ అంటే అసలు ఎంత పిచ్చోనండి సాత్విక్కి. 4th బర్త్డే అప్పుడు అనుకుంటా వాళ్ళ డాడీ ఒక సైకిల్ కొనిచ్చారు, అదే ఇప్పటికీ తొక్కుతున్నాడు. రీసెంట్గా ఇంకా అందరూ పెద్ద సైకిల్స్ తొక్కుతున్నారు డాడీ, పెద్ద సైకిల్స్ ఉన్నాయి అందరి దగ్గర, నాకు కూడా పెద్ద సైకిల్ కావాలి అని ఒక 1 మంత్ నుంచి వాళ్ళ డాడీని అడుగుతున్నాడు. అయితే ఇంకెక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదమ్మా, వేరే చోటకి వెళ్తాం కదా, అక్కడ తీసుకుంటానులే, మళ్ళీ ట్రాన్స్ఫర్లో సైకిల్ అవి పాడైపోతాయి అని అన్నారనమాట. మాకు ఈ ట్రాన్స్పోర్ట్లో అంటే మాకు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ట్రాన్స్పోర్ట్లో కొన్ని వస్తువులు అనేవి పాడైపోతూ ఉంటాయండి, అందుకని కొన్ని కొత్త వస్తువులు తీసుకోవడానికి భయపడుతూ ఉంటాం అనమాట. ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసినా సరే కొన్ని కిచెన్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్, టేబుల్ ఫ్యాన్ లాంటివి, అలాగే చెప్పుల స్టాండు, ఇటువంటివన్నీ కూడా పాడైపోతూ ఉంటాయండి. అసలు చెప్పుల స్టాండ్లు అయితే ఎన్ని కొన్నామో మేము, ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా కొత్తది తీసుకోవాలి. అవి మాత్రం ఎందుకో ఎలా పడితే అలా పడేస్తారేమో, అవి మాత్రం పాడైపోతాయి అన్నమాట. సో అందుకనే కొన్ని వస్తువులు తీసుకోవడానికి భయపడతాం, ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తీసుకుందాంలే అన్నట్టు పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఫైనల్‌గా సాత్విక్ అయితే కొత్త సైకిల్ వచ్చేసింది. ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడో అండి. ఈ సైకిల్ వచ్చిన దగ్గర నుంచి ఇంకెక్కువగా ఈ సైకిల్ తొక్కుతూనే ఉంటున్నాడు. ఎండ వచ్చేయమ్మా అన్నా సరే వినట్లేదనమాట. సో అంత పిచ్చండి సైకిల్ అంటే. సైకిలు, బైకు, కార్లు ఇవంటే పిచ్చి. మేము ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నప్పుడు కూడా మంచి కారు, కొత్త కారు, మంచి కలర్ కనిపించిందనుకోండి, ఆ కార్‌ని అలా చూస్తూ ఉంటాడు. నేను పెద్దయిన తర్వాత అటువంటి కార్ కొంటానమ్మా, లేదంటే ఇటువంటి బైక్ కొంటానమ్మా అని అంటూ ఉంటాడు. సో మగపిల్లలంతా అంతే కదండీ. ఈ కార్లు, సైకిళ్ళు, బైక్స్ ఈ పిచ్చుంటుంది. ఇంకెక్కడ నేను టెంపుల్‌కైతే వచ్చానండి. సో ఈరోజు శ్రీరామనవమి కదా, కింద రాములవారి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికొచ్చాను. ఇక్కడ మార్నింగ్ నుంచి పూజలు జరుగుతున్నాయి. మన సైడ్ జరిగే పూజలకి, ఇక్కడ వీళ్ళు చేసే పూజలకి చాలా తేడా ఉంటుందేమో అనిపిస్తదండి. మనకైతే చక్కగా సీతారాముల కళ్యాణం ఇవన్నీ జరుగుతాయి కదా, చాలా సందడిగా. ఇక్కడ హోమాలు లాంటివి అవి చేస్తారు. కళ్యాణం చేస్తారా లేదా అనేది నాకు పెద్దగా ఐడియా లేదు. లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ అయితే మాత్రం హోమాలవి చేశారండి. చేసి భోజనాలవి పెట్టేవారు పార్కులో అందరికి, కాలనీలో ఉన్న అందరికీ భోజనాలు పెట్టేవారు. మరి ఈసారి ఎందుకో పెట్టలేదు. సో హోమం కూడా చేయలేదండి, చాలా సింపుల్‌గానే పూజలవి చేశారనమాట. ఇంకా సైకిల్ సాత్విక్ ఒక 2, 3 రౌండ్లు వేసేసుకుని లోపలైతే పెట్టేసుకున్నాడు. ఇంకా కింద టెంపుల్‌కి వెళ్ళాను కదండీ, పంతులు గారు సాహితీ, సాత్విక్ ఇద్దరిని పంపించమన్నారు. ఇక్కడ ఏమన్నా ప్రత్యేకమైన పూజలవి చేసినప్పుడు సాహితీ, సాత్విక్ ఇద్దరి చేత హారతి ఇప్పిస్తారండి. ఎందుకో తెలీదు, మేబీ ట్విన్స్ కదా, కవల పిల్లలు కదా, అందుకనో ఏమో తెలీదు. లవకుశల్లాగా అనుకుంటారేమో అండి వాళ్ళు. ఇక్కడ ఏ పూజలు అంటే ప్రత్యేకమైన పూజలు, ఫెస్టివల్స్ అవి ఉన్నప్పుడు పంతులు గారు వచ్చి సాహితీ, సాత్విక్ ఇద్దరిని తీసుకువెళ్ళి వాళ్ళిద్దరి చేత హారతి ఇప్పిస్తారనమాట రాముల వారికి. ఇప్పుడు కూడా సాహితీ, సాత్విక్ ఇద్దరిని పంపించమన్నారు. సాహితీ, సాత్విక్ ఇద్దరు టెంపుల్‌కి అయితే వెళ్తున్నారు. మధ్యాహ్న హారతి అనమాట. నేను హారతి అయ్యే వరకు టెంపుల్ దగ్గర ఉందామని అనుకున్నాను గానీ,
నేను గ్యాస్ పైన కుక్కర్ పెట్టొచ్చానండి. పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా! ఇంకా కొంచెం పెసరపప్పు, కందిపప్పు 2 కలిపి తీసుకున్నాను. అందులో టమాటో అన్నీ వేసేసి కుక్కర్ పెట్టేసాననమాట. కుక్కర్ గ్యాస్ పైన పెట్టి నేను కిందకి సైకిల్‌కి పూజ చేయడానికి వెళ్ళి, సైకిల్ పూజ అయిపోయిన తర్వాత టెంపుల్‌కి వెళ్ళాను. ఇంక టెంపుల్‌లో హారతి ఇచ్చే టైం అయింది కరెక్ట్‌గా. హారతి అయ్యే వరకు ఉందామని అనుకున్నాను గానీ, అయ్యో! మళ్ళీ కుక్కర్ పెట్టొచ్చాను గదా! అది విజిల్స్ వచ్చేస్తా ఉంటది అని ఇంటికైతే వచ్చేసాను. సాహితీ, సాత్విక్ ఇద్దరు టెంపుల్‌కి వెళ్లారు. ప్రసాదం తెచ్చుకున్నారా? హారతి ఇచ్చారా తల్లి మీరు? ఆ? తమ్ముడు నువ్వు ఇచ్చారా? హారతి ఇచ్చావా కన్నయ్య? ఓకే. పంచామృతం ఇచ్చారా? मुझे चाहिए सज्जे बूंदी नहीं खानी पता స్వీట్ ఎక్కువ తినకమ్మ కఫం పట్టేస్తుంది. కొంచెం ప్రసాదం కొంచెం తిను. అన్నం తింది కనుక అన్నయ్య పంచామృతం తాగు చిన్న. అదేంటమ్మా పూరియా? ముక్కు గంటించుకున్నావు పెరుగు. ఇంకిక్కడ జస్ట్ ఇప్పుడే అమెజాన్ నుంచి ఒక ప్యాక్ అయితే వచ్చిందండి. ఇది నేను బర్త్‌డే కోసం ఆర్డర్ పెట్టాను. బర్త్‌డే అయిపోయిన నెక్స్ట్ డే వచ్చింది. నేను అమెజాన్‌లో సాహితమ్మ కోసం ఒక రెడ్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను కదండీ! ఆ ఫ్రాక్ మీద పెట్టడం కోసం ఒక నెక్ సెట్ అయితే తీసుకున్నాననమాట. స్టోన్స్‌తో ఉన్న నెక్ సెట్ తీసుకున్నాను. సరే ఇది ఇంకా రెడ్ ఫ్రాకే రిటర్న్ పెట్టేశాను. ఇది బర్త్‌డే అయిపోయిన తర్వాత వచ్చింది. ఇది కూడా రిటర్న్ పెట్టేద్దాం అని అనుకున్నానండి. బట్ దీని క్వాలిటీ చూసిన తర్వాత నాకస్సలు రిటర్న్ పెట్టాలి అని అనిపించలేదనమాట. క్వాలిటీ అదిరిపోయిందండి. నేను అనుకున్న దానికంటే కూడా చాలా బావుంది. ఇది లింక్ నేను కమ్యూనిటీలో ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే గనక తీసుకోండి. చాలా తక్కువ కాస్ట్‌కే వచ్చిందండి. బట్ క్వాలిటీ మాత్రం అద్దిరిపోయింది. మీషో నుంచి మీరు ఇటువంటి క్వాలిటీ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయరు. క్వాలిటీ అంత బావుందనమాట. సో, అందుకనే నాకు రిటర్న్ పెట్టాలి అనిపించలేదు. మీకు క్లియర్‌గా కనిపిస్తుందో లేదో. ఇది జస్ట్ రూ. 280 అండి. చాలా బావుంది. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. స్టడ్స్ టైప్‌లో వచ్చాయన్నమాట. ఇది వైట్ స్టోన్స్ అలాగే పక్కన గోల్డ్ బాక్స్ టైప్‌లో వచ్చాయన్నమాట. అసలు ఎంత బావుందో అండి. చిన్న పిల్లలకి పెట్టడానికి బావుంటుంది. అలాగే మనకు కూడా బావుంటుంది. శారీస్ అవి వేసుకున్నప్పుడు సింపుల్‌గా పెట్టుకోవడానికి, చిన్న చిన్న ఫంక్షన్స్‌కి అవి పెట్టుకోవడానికి చాలా బావుంటుందనమాట. మంచి లుక్ వస్తుందండి. ఏ అవుట్‌ఫిట్‌కైనా సరే మ్యాచ్ అవుతుందనమాట. సో, నాకైతే నచ్చింది. సాహితమ్మ, నేను ఇద్దరం యూజ్ చేస్తాము. ఇంక నేను మైక్ పట్టుకొని డైరెక్ట్ మాట్లాడాను. అయితే పార్క్‌లో పిల్లలందరూ ఆటలాడుతున్నారండి. గోల గోల చేస్తున్నారనమాట. ఆ నాయిస్ ఎక్కువ వినిపిస్తుంది అని మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. ఇంకిప్పుడు ఈవినింగ్ 5:00 అవుతుంది. 5, 5:30 ఆ టైం అవుతుందనమాట. ఇంకిక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా బావున్నాయండి. సో, పిల్లలకి పెట్టడానికి, మనం పెట్టుకోవడానికి కూడా సింపుల్‌గా బావుంటాయి. ఇవి కూడా స్టోన్స్‌తో వచ్చాయన్నమాట. ఈరోజు రామనవమి కదండీ! అర్జున్ కొంచెం తొందరగా వచ్చేసారు. వచ్చేటప్పుడు వాటర్ మిలన్ తీసుకొచ్చారు. ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌లోకి వాటర్ మిలన్ కట్ చేసి పెట్టేసాను. మా సాత్విక్ ఒకటి 2 పీసులు తినేసి వెళ్ళిపోయాడు. మా సాహితమ్మకైతే వాటర్ మిలన్ ఇష్టం. నాకు కూడా. సో, మేమైతే కూర్చొని తింటున్నాము. ఇంకా సాత్విక్ చెప్పాను కదండీ! సైకిల్ ఉంది కదా! ఇంకా సైకిల్‌ని అస్సలు వదిలిపెట్టడు. ఇంట్లో అస్సలు ఉండడు. ఆ సైకిల్‌తోనే ఉంటాడనమాట. ఇంకా మా సాహితమ్మ సైకిల్ అయితే 2 చక్రాలు అంటే అటు ఇటు చక్రాలు వేయించిన తర్వాత మా సాహితమ్మ కూడా ఇంకా సైకిల్‌తోనే ఉంటది. ప్రెజెంట్ సైకిల్ పైన ఉంది కాబట్టి ఖాళీగా ఉందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి నేచురల్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.